గుడ్ మార్నింగ్ పెద్దనాయన. గుడ్ మార్నింగ్ చిన్నమ్మ. ఏంది కావ్య గుడ్ మార్నింగ్ చెప్తుంది అనేసి అని అంటున్నారు కదా. మరి ఆయన అతనే చెప్తాడు పొద్దున్న లేవగానే గుడ్ మార్నింగ్ పెద్దనాన్న, గుడ్ మార్నింగ్ చిన్నమ్మ, గుడ్ మార్నింగ్ తమ్మి, గుడ్ మార్నింగ్ అన్న అని చెప్పుకుంటూ వస్తాడు. మరి సాయంత్రం కాగానే కబ్జాలకు పాల్పడతాడు. ఎవరు అనుకుంటున్నారు? గుడ్ మార్నింగ్ చెప్పగానే అర్థమైంది కదా ఎవరు అని చెప్పేసి, మన కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. మరి ఆయన ఏం కబ్జా చేసిండు, ఏం చేసిండు ఒకసారి ఇప్పుడు చూద్దాం. ఇక విలాసవంతమైన ఫామ్ హౌస్లు, మైదానంలు, రేసింగ్ ట్రాక్లు, సేద తీరేందుకు చెరువులు, స్పెషల్ బోటింగ్లు, సరదా కోసం గుర్రపు స్వారీలు ఏర్పాటు చేసుకున్నారు. ఒక ఎమ్మెల్యేగా ఉండి అందరినీ మాటల్లో పెట్టి గుడ్ మార్నింగ్ చెప్పి గివ్ ఆ పనులు చేసేటి, సాయంత్రం కాగానే కబ్జా చేయడం అంట. కొంచెమన్నా సిగ్గుశరం ఉండాలి. పొద్దున ప్రజల్లోకి పోతుంటావు కదా, ప్రజలు మరి ముఖం చూపిబుద్ది అవుతుందా? అరే నేను పలానా ఉంది కబ్జా చేసిన, మళ్ళీ పొద్దున గుడ్ మార్నింగ్ చెప్పడానికి పోవాలి, నాకు ముఖం ఉంటది అనే ఆలోచన ఉండాలి కదా. అది కూడా లేకుండా విడిగా భూ కబ్జాలు, అడ్డగోలుగా అక్రమాలు ఇవన్నీ చేసుకుంటే వేయండి. ఎవరు? మన గుడ్ మార్నింగ్ సార్ కేతిరెడ్డి. తెలిసిన విషయమే కదా అందరికి. ఇక గత వైసీపీ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని అప్పటి ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి సాగించిన భూ అక్రమాలు అయితే వర్ణనాతీతం, నోటితో చెప్పలేనిది. అది ఇంతకు చేసిన లంగ పని ఎట్లా చేసిండు అనుకుంటున్నారు? అతని పేరు మీద కాదు, తన తమ్ముడు పెళ్ళం పేరు మీద చేసిండు. అదెంత? మొత్తం కలిపి 30 ఎకరాలు కబ్జా చేసిండు. చెరువులు కావచ్చు, భూములు కావచ్చు, ప్రభుత్వాలే కావచ్చు, అన్ని కలిపి ఆ తమ్ముని పెళ్ళం పైన మొత్తం చేసేసిండు, మొత్తం 30 ఎకరాలు. ఇక సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం వద్ద చిక్కవడియార్ చెరువును ఆక్రమించారంటూ నీటిపారుదల శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. మరి చేస్తారు కదా, గత ప్రభుత్వంలో నువ్వు చేసిన దొంగ పనులు కావచ్చు, లంగ పనులు కావచ్చు, నీచ పనులు కావచ్చు, ఇంకేమేమో నా పనులన్నీ కావచ్చు. 5 సంవత్సరాలు నీ ఎంట ఉండే, జగనన్న నా ఎంట ఉండే, వైసీపీ ప్రభుత్వం నా ఎంట ఉండే, నేను ఎమ్మెల్యే నన్ను ఎవడేం చేయలేడు, పీగలేడు అనుకుంటే 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు నోటీసులు పంపిస్తాడు కదా మరి. ఎందుకంటే గతంలో ఉన్నప్పుడు మీరు తిట్టిరు కావచ్చు, కొట్టిరు కావచ్చు, ఆయన మీద అన్నారు కావచ్చు, ఆయన పిల్లల్ని అందరు కలిపి, మీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఆడలు మొగలు అందరు కలిపి ఆయన అన్నారు కదా, అప్పుడు సిగ్గుశరాలు ఉన్నాయా? సో ఇప్పుడు ఆయన పంపించిండు. ప్రభుత్వ భూములు కావచ్చు, చెరువులు కావచ్చు, మొత్తం కలిపి 30 ఎకరాలకు కబ్జాకు గురైనట్లు అధికారులు తెలిసారు. మరి ఇది ఎంతవరకు వాస్తవం ఏంది అని అంటే ప్రజెంట్ అయితే నోటీసులు అయితే పోయినాయి. సో మొత్తానికి అయితే బయటికి వస్తాయి. ఎందుకంటే ఈ ప్రజెంట్ ఎమ్మెల్యేగా కేతిరెడ్డి తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని విచ్చలవిడిగా దందాలు చేసిండు కాబట్టి, ఇప్పుడు అధికారం పోయింది కాబట్టి చంద్రబాబు నాయుడు నోటీసులు పంపించిండు. మరి ఎక్కడెక్కడ ఏమేమి చేసిండో ఒకసారి చూద్దాం. ఇక ధర్మవరం రెవెన్యూ గ్రామం పరిధిలోని 904, 905, 908, 909 సర్వే నెంబర్లో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తమ్ముడు కేతిరెడ్డి వెంకటకృష్ణారెడ్డి భార్య వసుమతి పేరుతో రైతుల నుంచి 25 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు రికార్డులు ఉన్నాయి. మరి ఇవన్నీ ఉన్నాయి కదా, ఏం చేయాలి సంటోని? ఇలాంటి నీచ్ కమినే కుత్తే ఎమ్మెల్యేలని ఏం చేయాలి? నిజంగా సిగ్గులు శరాలు ఉండాలి పేదల దగ్గర నుంచి తీసుకొని తినడానికి. చేసిన 5 సంవత్సరాలు తిన్నది ఆ ప్రభుత్వం నుంచి వచ్చిన సొమ్ము మొత్తం తింటారు, మళ్ళీ పేద ప్రజల దగ్గర నుంచి తీసుకొని తింటారు. కొంచెమన్నా ఉండాలి కదా. ఒకళ్ళ కడుపు కొడుతున్నా, మరి కడుపు కొట్టినప్పుడు నా కడుపులో పోతే దానికి సాటిస్ఫాక్షన్ ఉంటుందా లేదా అని చెప్పేసి, చిన్న తప్పు చేస్తేనే మన మనసు ఎట్లనో అనిపిస్తుంది. అట్లాంటి రైతుల కడుపులు కొట్టేసి ఇవన్నీ చేస్తే ఎట్లా అనిపించదు? మీకు ఏమనిపించవా నిజంగా ఈ రాజకీయ నాయకులకి? మరి ఇది కాకుండా 908, 909, 910, 616 1 సర్వే నెంబర్ లో ఉన్న చెరువు స్థలం 20 ఎకరాల వరకు ఆక్రమించి అందులో కలిపేసుకున్నారు. మరి ఇది ఎంత నీచమైన పనిది, ఎంత సిగ్గుచేటు పనిది. నిజంగా కేతిరెడ్డిని నేను డైరెక్ట్ అడుగుతున్నా, నీకు సిగ్గు శరం ఉందా? ఎందుకంటే నీ పేరు కాకుండా నీ తమ్ముడు పెళ్ళాం పేరు మీద రాయనికే సిగ్గానే ఉండాలి. ఆడదాన్ని అడ్డం పెట్టుకొని ఇవన్నీ దందాలు చేయడానికే. ఇక విలాసవంతమైన ఫామ్ హౌస్లు, రేసింగ్ ట్రాక్, గుర్రాల కోసం ప్రత్యేక షెడ్లు, చెరువులలో బోటింగ్ వంటి విలాసాలు. మరి ఈయన ఇవన్నీ చేసిన కదా, కబ్జాలు చేసి 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 అలసిపోయి ఆయనకి సపరేట్ బోటింగ్ అంట, ఆయన గుర్రాలకి షెడ్లు అంట. ఏడికని కామాల్చిండు ప్రజల సొమ్ము తినుకుంటా. సో దీనికి సంబంధించి నోటీసులు వచ్చినాయి కాబట్టి ఆ నోటీసులు బయటకు తీసి ఖచ్చితంగా ఇవన్నీ అక్రమ కబ్జాలు కావచ్చు, ఇవన్నీ మొత్తం బయటకు తీసి ఇలాంటి నీచునికి మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేయాలి. నిజంగా ప్రభుత్వానికి సిగ్గుశరం ఉంటాయి. ఎందుకంటే జగన్ కి ఇవన్నీ తెలిసి చేసినా, మరి జగన్ ఇవన్నీ చేయమన్నాడా, లేదంటే జగన్ కి దీంట్లో ఏమన్నా వాటా ఇచ్చిందా, లేదంటే ఏమైనా కమిషన్ ఇచ్చిందా? సో ఇవన్నీ బయటికి తీయాలి. కొట్టేసింది మొత్తం 45 ఎకరాల్లో 10 రకాల పండ్ల తోటలు సాగు. మరి ఇవన్నీ చేసిన దాంట్లో మళ్ళీ తోటలంట. మరి ఎంత కమాంచిండొచ్చు ఇన్ని సంవత్సరాలలో. నిజంగా ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి.
ఎందుకంటే ప్రజలు ఆలోచించి ఒకసారి తిరగబడ్డారు ఇప్పుడు. సో మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ నీకు ఇస్తాడో లేదో ఒకసారి ఆలోచించుకో. తన చేతికి ఎటువంటి మట్టి అంటకుండా భూములు స్థలాలు తమ్ముడు వెంకట కృష్ణారెడ్డి మరదలు వసుమతి పేరుతో ఉంచినట్లు ఆరోపణలు. ఈయనకి పెళ్ళం ఉందో లేదో నిజంగా, కానీ మా పక్కన పెళ్ళం మీద ఏనికనన్నా కొంచెం అని ఉండాలి. ఎందుకంటే నా ఉంటే నా పెళ్ళం దగ్గరికి ఎక్కడన్నా వస్తారు, పక్కన పెళ్ళం మీద వేస్తే అవి నా వరకు రావు నోటీస్ అనుకున్నట్టు. మరి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వీరందరూ ఏం చేస్తున్నారు, చేతులు కట్టుకొని వస్తున్నారు. వాళ్ళన్నీ వాళ్ళు బయటికి తీస్తారు కదా. గత 5 ఏళ్లలో రెవెన్యూ అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఎందుకు చూడలేదు మరి? అప్పుడు గవర్నమెంట్ ఆయన చేతుల్లో ఉండే, ప్రభుత్వం ఆయన చేతుల్లో ఉండే, ఆయన జగన్ సార్ ఆయన ఇంటి ఉండే, నన్ను ఎవడేం చేయలేడు, నన్ను ఎవడేం పీకలేడు, మొత్తం 5 సంవత్సరాలు నాదే అని చెప్పేసి 5 సంవత్సరాలు మొత్తం నాకేసిండు. ఇప్పుడు నాకిందంతా తిన్నది మొత్తం బయటకు గక్కాలే కదా. మరి చంద్రబాబు నాయుడుకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, చంద్రబాబు నాయుడుకి నిజంగా ఇలాంటి అవినీతి పనులను బయటికి తీయాలనుకుంటే ఇవన్నీ ఖచ్చితంగా బయటికి తీసి ఇలాంటి వెధవలని మళ్ళీ కబ్జా గురి కాకుండా పేదల సొమ్ము తినకుండా చేయాలి. ఎందుకంటే మళ్ళీ ఈ 5 సంవత్సరాలు మీరు ఏం చేసినా పీకి పడేసినా కూడా 5 సంవత్సరాలు మీరే ఉంటారు కాబట్టి ఇంకో 5 సంవత్సరాలు మీరు ఉండాలంటే ఇలాంటి ఎంటర్టైన్ చేయకుండా ఉండాలి. ఎమ్మెల్యే ఎస్టేట్ కావడంతో వైఎస్ఆర్సీపీ హయాంలో అధికారులు కళ్ళు మూసుకున్నారు. అంతే కదా మరి. గతంలో చేసినప్పుడు అధికార పార్టీలో ఉండే ఎవరు ఏం చేయలేదని చెప్పేసి విచ్చలవిడిగా పేదల సొమ్ములు పేదల కష్టం మొత్తం తిని తాగి మొత్తం నాకేసిండు. సో దీనికి సంబంధించి నిజంగా చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధి పెట్టి ఆలోచించాలి. దీనికి సంబంధించి ఇలాంటి వాళ్ళు ఒక్కళ్ళు ఇద్దరు లేరు సార్. కొన్ని ఉన్న ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కడు అది కబ్జా చేయడం ఇది కబ్జా చేయడం నడుస్తుంది కాబట్టి ఇలాంటి వాళ్ళని ఎంటర్టైన్ చేయకుండా చూసుకునే బాధ్యత మీకుంది కాబట్టి నిజంగా చిత్తశుద్ధి ఉంటే దీనిపైన దృష్టి సారించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను.